దూరం చేసిన వాళ్ళకి, ఎంత దారుణంగా ఉగ్రవాద దాడికి పాల్పడిన వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని శిక్షిస్తామని, అది చేశామని మళ్ళీ నేను బీహార్లో గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువులకే కాదు ప్రపంచ దేశాలకు భారత తాలూకా భద్రత, సైనిక బలాల తాలూకా స్థాయిని, అలాగే మన దళాలతో పాటుగా మన దగ్గరున్న ఎయిర్ డిఫెన్స్ కానీ, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు కానీ వీటి సమర్థతను తెలియజేశామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. అంటే ఈజ్ దిస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్? ఆపరేషన్ సింధూర్ ఎప్పటిదాకా కొనసాగుతుంది? ఇది ఒక అంశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే పాకిస్తాన్ ఎంతెంతో బేరాలు పోయింది. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పొడి చేస్తాం, లేకపోతే అణుదాడి చేస్తామని ప్రధాని చెప్పారు. మీ అణు బెదిరింపులకు మేమేమి, మీ ఉడత ఊపులకు భయపడమని చెప్పి. మనం నిజంగానే భయపడలేదు. కానీ పాకిస్తాన్ బతిమాలుకుందా, భయపడిందా? పాకిస్తాన్ ప్రాధేయపడితేనే ఆపరేషన్ సింధూర్కి మనం బ్రేక్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి చెప్తోంది. సరే, ట్రంప్ చాలా చెప్పుకున్నాడు, 2 దేశాలు నేను పిలిచి మాట్లాడాను, ఎందుకంటే 2 అణ్వాయుధాలు ఉన్న దేశాలు, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పి మాట్లాడాను, రకరకాల కామెంట్స్ ఆయన. ఒక్కసారి కాదు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కాశ్మీర్ గురించి ఆయన చాలా కామెంట్స్ చేశాడు. ఆయనకు కొంత అవగాహన లేదనే మనం అనుకోవాలి. అదొక అంశం. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కామ్గా ఉందా? నివురుగప్పిన నిప్పులాగా. యాక్చువల్గా ఉగ్రదేశం, అదొక దొంగ పాకిస్తాన్. ఒక పక్కన ఇంటర్నల్గా బలూచిస్తాన్ వాయించేస్తోంది పాకిస్తాన్ని. నిన్న కూడా ఒక దాడిలో పాకిస్తాన్ సైనికులను గాల్లోకి లేపింది. ఎక్కడికక్కడ 50 మందిని, 40 మందిని, 20 మందిని దొరికిన వాళ్ళు దొరికినట్టు పాకిస్తాన్ సైనికుల్ని బలూచిస్తాన్ చంపేస్తోంది. తనకు ప్రత్యేకమైన దేశంగా ఉండాలని, మమ్మల్ని గుర్తించండి అని కూడా భారతదేశాన్ని అడిగింది. అదొక అంశం. ఇక భారత భద్రతా దళగాల్లో ముఖ్యంగా బీఎస్ఎఫ్ తాలూకా వాళ్ళ పనితనాన్ని మెచ్చుకున్నారు నిన్న పూంచ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దాదాపు 100కి పైగా స్థావరాలను మనం ఎలాగా వాళ్ళ పోస్టుల్ని ధ్వంసం చేసాం, ఉగ్రస్థావరాలు కాదు, సైనిక పోస్టులు, వీటి గురించి చెప్పుకొచ్చారు. మరోవైపు పీఓకేలో ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలనుకుంటున్నారు. పీఓకేని మనం స్వాధీనం చేసుకోవడానికి మన బలం సరిపోతుంది, బలం చూపించి చేసుకోవచ్చు, కానీ సంయమనం పద్ధతి పాటిస్తున్నామని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అంటే ఒకే రోజు ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. వివిధ సందర్భాల్లో, వివిధ ప్రదేశాల్లో. పూంచ్లో కేంద్ర హోంమంత్రి మాట్లాడితే, ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన కార్యక్రమాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అంటే ఇది ఎటువంటి సంకేతం ఇస్తోందంటే దేశానికి, ఆపరేషన్ సింధూర్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. దేశంలో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడితే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది అని. కానీ మరొక నష్టం జరిగాక, మరొక ఉగ్ర ఘటన జరిగాక, మరికొంతమంది ప్రాణాలు పోయేదాకా మనం వేచి ఉండాలి. ఎందుకంటే ఉగ్రవాదుల్ని చంపగలిగాం 80 మందినో 100 మందినో, కానీ ఉగ్ర మూలాల్ని, ఆ ఉగ్ర ఆలోచనల్ని చంపడం ఎలాగే, ఇదొకటి చర్చించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒంటరిగా లేదు ఇవాళ. పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది, అతిపెద్ద సైనిక శక్తి, సైనిక బలగాలు గల చైనా ఉంది, టెక్నాలజీ ఉంది. సరే, టర్కీ అలాగూ తుర్కీయే ఓపెన్గానే పాకిస్తాన్ పక్కన నిలబడింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా దోస్తానా చేస్తోంది పాకిస్తాన్తో, భారత్కు వ్యతిరేకంగా. సో పాకిస్తాన్ బలం ఒకటే కాదు ఇవాళ, పాకిస్తాన్ వెనకాల ఈ శక్తులు ఉన్నాయి. అమెరికా గోడ మీద పిల్లువాటంగా ఆయుధాలు పాకిస్తాన్కు అమ్ముకుంటుంది, ఇద్దరు మాకు మిత్రులు అంటుంది. నమ్మే పరిస్థితి లేదు అమెరికాని కూడా. సో మరి మనం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు సరిపోతాయా? ఎందుకంటే భారతదేశం నుంచి ఎంపీలని పంపించాం ప్రపంచ దేశాలకి. అసలు ఆపరేషన్ సింధూర్ ఏమిటి, అది ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఉగ్రవాదానికి సంబంధించి అందరూ కలిసి ఎలా యుద్ధం చేయాలి, పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలేంటి, జరిగిన వాస్తవాలు ఏంటి అని. కానీ వీళ్ళని పంపే కన్నా ముందు మరి భారతదేశంలో ప్రతిపక్షాల సంగతి ఏంటి? ఇవాళ రాహుల్ గాంధీ కానివ్వండి, జైరాం రమేష్ కానివ్వండి, కాంగ్రెస్లో కొంతమంది నాయకులు కానీ, ఆ మాటకు వస్తే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆపరేషన్ సింధూర్ని ఆపేయడం వెనకాల అర్ధాంతరంగా కారణం ఏంటి? మనం ట్రంప్ విధిస్తాన్న టారిఫ్లకు నిజంగానే భయపడ్డామా? పాకిస్తాన్ని మన బతిమాలుకుందా, లేకపోతే ట్రంప్తో ఒత్తిడి మన మీద చేసిందా? మన యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి? రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే తిరంగా యాత్రలని బీజేపీ పార్టీగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ర్యాలీలు చేస్తే, దానికి పోటీగా జై హింద్ యాత్రలని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది కూడా. నాకేమనిపించిందంటే రెండు కూడా తప్పే. బీజేపీ దీన్ని రాజకీయం చేయాలనుకోవడం తప్పే, దానికి కౌంటర్గా
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం కూడా తప్పే. ఇదంతా కలెక్టివ్ ఎఫర్ట్ కదా. 140 కోట్ల మంది భారతీయులు భారత ప్రభుత్వం వెనకాల, ప్రధాని వెనకాల ఉన్నామని చెప్పిన తర్వాత కలెక్టివ్ ఎఫర్ట్. భారత సార్వభౌమ యాత్ర అని చేయొచ్చుగా. ఇదిగో మా దేశం యొక్క ప్రజలందరూ మా వెనకాల ఉన్నారు, ఖబర్దార్ ఇది మా బలం అని చెప్పి అన్ని పార్టీలను కలుపుకుని చేయొచ్చుగా. అది ఇంకా గొప్ప సందేశం ఇస్తుంది కదా. సో ఈ విషయంలో రాజకీయాలు చేయడం నాకు నచ్చలేదు. బీజేపీ చేయడం కానీ, కాంగ్రెస్ చేయడం కానీ. సరే, కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్నలలో సహేతుకత ఉందా, లాజికలా ఇల్లాజికలా అనే చర్చ ఒకటి. కానీ పాకిస్తాన్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఎందుకు వైరల్ అవ్వాలి? పాకిస్తాన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పోస్టులు ఎందుకు వైరల్ అవ్వాలి? అవకాశం ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా ఇవాళ ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ గడి సుమారు 3-4 వారాలు అయిపోయిన తర్వాత, 3 వారాలు అయ్యాక ఏమిటి పరిస్థితి? వాళ్ళ రాజకీయం చేసుకుంటే మనల్ని మనం చులకం చేసుకోవడం, పలుచన చేసుకోవడం కాదా? అలాగే ఒక బ్రేక్ తర్వాత, అంటే మందార్తో బ్రేక్ తర్వాత కాదు, ఆపరేషన్ సింధూర్లో బ్రేక్ తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం.